నేనున్న ఎక్కడ కూర్చుని అక్కడే చెప్పాను, అది ఖచ్చితమైంది. ఖచ్చితంగా గెలుస్తున్నాడు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మన ముందుకు రాబోతున్నాడు. మా 11వ వార్డు 29వ వార్డు ప్రజలకు, మా మేడం గారికి, ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు నేను ప్రధాన పార్టీలో 14 సంవత్సరాలుగా పనిచేసి అది అక్కడ ఎన్నెన్ని అవమానాలు ఎదుర్కొన్నానో, ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డానో ప్రతి ఒక్కరు తెలిసిన విషయాలు ఇవి. వార్డు పరంగా కూడా తెలుసు అందరికీ. అయితే నేను జగనన్న పథకాలు, మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, కావిలి 10 ఏళ్లుగా కాపాడుకుంటున్న విధానాన్ని చూసి ఆకర్షవంతులయ్యి ఈరోజు నేను మా ప్రతాపన్న చెంతకు చేరాను. గతంలో నాకు ఇది టవల్ వేశారు. నేను అయినా నన్ను మళ్ళీ ప్రేమగా పిలుచుకున్నాను. ఈరోజు మళ్ళీ నన్ను సొంత గుట్టిగా చేర్చుకున్న సంతోషం ఈరోజు నాకు కలిగింది. నా వార్డు ప్రజలతో సగౌరవంగా ఈరోజు వచ్చి నేను మా ప్రతాపన్న కాడికి చేరాను. చాలా సంతోషంగా ఉంది. 29వ వార్డు నేను గతంలో టీడీపీ పోటీ చేసి కొన్ని ఓట్ల తేడాతో ఓడిపోయాను. అప్పటి నుంచి అలాగనే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నా దగ్గర కేశవ నాయుడు గారు వచ్చి నేను ప్రతాపాన్ని గెలిపించుకున్నాం రారా అని చెప్పాడు. అతని మాటకి కట్టుబడి మేము ఈసారి 3వసారి ఖచ్చితంగా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించుకున్నామని ప్రతిజ్ఞ చేసి వచ్చాము. తప్పకుండా మేము అన్నకి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మాటిస్తున్నాం.